ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కలిసేందుకు మరోసారి సుబేదారి పోలీస్ స్టేషన్కు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల బృందం వచ్చింది. సీనియర్ అడ్వకేట్లు సహోదరరెడ్డి బృందంతో కలిసి దాస్యం వినయ్ భాస్కర్, ధర్మారెడ్డి, శంకర్ నాయక్ అక్కడికి వచ్చారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ను కలవటానికి అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై తప్పుడు కేసు పెట్టారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. పాడి కౌశిక్ రెడ్డిని కలవటానికి బీఆర్ఎస్ నేతల బృందం అయితే అక్కడికి వెళ్ళటానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. మాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ నేతలు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి లైవ్ ద్వారా అందిస్తారు. తిరుపతి, రవి, హుజరాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ పోలీసులు అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో సుబేదారి పిఎస్లో పాడి కౌశిక్ రెడ్డి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడే చూడొచ్చు విజువల్స్లో ఆ పాడి కౌశిక్ రెడ్డి సతీమణి ఇక్కడికి పిఎస్కు చేరినటువంటి పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ నేతలను కావచ్చు, పోలీసులు ఎవరిని అనుమతించినటువంటి పరిస్థితి కనబడుతుంది. నాకు అందుబాటులో ఒకసారి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సతీమణి మేడం ఉన్నారు. మేడం, ఎట్లా చూడొచ్చు ఈ అరెస్ట్ను, ఏం చెప్తారు? ఎట్లా చూడొచ్చు అంటే ఎమ్మెల్యేను అరెస్ట్ చేయడానికి ఏం చెప్తారు? లేదు, సారీ. ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిఎస్లో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే ఇక్కడ నుంచి ఎంజేఎం ఆసుపత్రికి వైద్య చికిత్స నిమిత్తం సంబంధించి వైద్య పరీక్షల నిమిత్తం నుంచి ఎంజేఎంకు తరలించేటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి పోలీసులు కూడా సిద్ధమవుతున్నారు. గతంలో 21 తారీఖు ఏప్రిల్న కేసు నమోదు చేసి 3 సెక్షన్లు నమోదు చేశారు. ఈరోజు మరొక సెక్షన్ నమోదు చేసినట్టు తెలిసింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేల బృందం కూడా వచ్చి పాడి కౌశిక్ రెడ్డిని మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే ఇక్కడ నుంచి కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు సన్నద్ధమైన పరిస్థితి కనబడుతుంది. సుబేదారి పిఎస్ దగ్గరికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, కార్యకర్తలు, పాడి కౌశిక్ రెడ్డి అభిమానులు జరిగిన పరిస్థితి. నాకు అందుబాటులో హుజరాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు ఉన్నారు. అసలు ఈ కేసును ఎట్లా చూస్తారు? అర్ధరాత్రి అరెస్ట్ చేయడానికి కావచ్చు, ఈ సెక్షన్లను మార్చడం చెప్తారు మాట్లాడడం ఎట్లా చూస్తారు? ఎమ్మెల్యేను తీసుకొచ్చి అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం కావచ్చు, ఈ ఫోన్లో బెదిరింపు అంటూ కేసు నమోదు చేశారు, ఏం చెప్తారు? ఈరోజు అక్రమ అరెస్టును మేము హుజరాబాద్ నియోజకవర్గ ప్రతి కార్యకర్త కూడా ఖండిస్తున్నాం. ఏదో దొంగలాగా ఆయన ఏదో పని మీద అట్టిడిపోతాంటే దొంగలాగా నా మధ్యరాత్రి వచ్చి అరెస్ట్ చేయడం కూడా పద్ధతి కాదు. మొన్న కేసీఆర్ గారిని ఉన్న కేటీఆర్ని కానీ కూడా నోటీసులు ఇస్తే అరెస్ట్ చేస్తే స్వచ్ఛందంగా పోయిళ్ళు, మీకు కావలసిన బాబత్ అంతా కూడా సమాచారం ఇచ్చిళ్ళు. ఆ విధంగాను కౌశిక్ రెడ్డి కూడా అదే నోటీస్ ఇచ్చారే, మంచిగా పోలీస్ స్టేషన్కి వచ్చి మీకు సమాధానం ఇచ్చేవాళ్ళు కదా. అక్రమంగా దొంగలాగా అరెస్ట్ చేసి మాకు ప్రభుత్వం అధికారం ఉన్నది, మేము ముఖ్యమంత్రులం, మేము అధికారం ఉన్నది, పోలీసులు ఉన్నారు, మాకు లాఠీలు ఉన్నాయని అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చి దొంగలాగా తీసుకొస్తే ఇది పద్ధతి కాదు. రేపు రాబోయే కాలంలో ప్రశ్నించిన గొంతును సామాన్య ప్రజలకు ఇట్లా పోతారు. ఒక ఎమ్మెల్యేను అరెస్ట్ చేసినప్పుడు ఇలాగే అరెస్ట్ చేస్తే సామాన్య మానవుని పరిస్థితి ఏంది? అక్కడ ఉన్నటువంటి మనోజ్ రెడ్డి చేసిన అఘాతకాలు ఏంది, ఆ అరాచకాలు ఏంది అవి చూడకుండా ఆడ ఉన్నటువంటి గ్రామస్తులకు నేను విగ్రహ ప్రతిష్టాపనకు నేను 50 లక్షలు ఇస్తానని ఆ గ్రామస్తులను కూడా ఒప్పుకొని ప్రమాణం చేసి ఆ రోజు వాళ్ళకి ఇవ్వకుండా ఇస్తలేరనే దృక్పథంతో వాళ్ళ గ్రామ దేవతలను ప్రతిష్టాపన కోసం వాళ్ళ దగ్గర పోయి ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి వాళ్ళందరూ వచ్చి ఫిర్యాదు చేస్తే, ఏమండి ఎందుకు ఫిర్యాదు చేస్తారని అడిగిన దానికి తప్పేంది? వాళ్ళందరూ గ్రామస్తులు కూర్చుని హుజరాబాద్ క్యాంప్ ఆఫీసులో పిలిపించిన సందర్భంలో అందరు కలిసి అడిగిండు. గ్రామస్తులు కూడా చెప్పిల్లాడ ఇట్లా చెప్తే ఇచ్చినందుకు అడిగినందుకు అదో నన్నే 50,000 అడుగుతాడు కౌశిక్ రెడ్డి, నిన్నే ఇస్తాడంటే నేను 50 రూపాయలు 50,000 అడగానంటే కూడా ఒక్కరోజు కూడా ఒక బండ చిప్ప తీసుకపో అక్కని చెప్పి కౌశిక్ రెడ్డి అడగదలుచుకుంటే కార్యకర్త కనుక నేను డబ్బులు అడగదలుచుకుంటే ఏ ఒక్కరోజు కూడా ఒక లారీ కూడా బయలుదేరు, నువ్వు అక్కడ నెగలేవు, నువ్వు ఉండలేవు. ఈ రోజు కూడా ఇప్పటికైనా వదిలిపెట్టేది లేదు నిన్ను. ఆడ రేపటి నుంచి ధర్నా చేస్తాం, మేము మొదలు పెడతాం. నువ్వు ఎట్లా బండ తీస్తావో నీ ప్రభుత్వం, నీ ముఖ్యమంత్రి, నీకు సపోర్ట్ చేసిన కాంగ్రెస్ నాయకులు ఎంతమంది వస్తారో చూస్తాం, మేము అందరం చూస్తాం. ఇలాంటి అక్రమ అరెస్టులను ఇప్పటికి కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము అందరం హుజరాబాద్ టీఆర్ఎస్ కార్యకర్తలు ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ఒక్కసారి రండి, ప్రభుత్వం ఎక్కడ సొంత ఊళ్ళో పోయి ఎంక్వైరీ చేయండి, గ్రామంలోకి ఎంక్వైరీ చేయండి, నియోజకవర్గంలో ఎంక్వైరీ చేయండి. ప్రజలు ఏమంటున్నారు, ఏం కథ? ఏదో అక్కడే ఢిల్లీ ఆయన హైదరాబాద్లో ఉండే ముఖ్యమంత్రి గారు అరెస్ట్ చేయండి, ఇక్కడ పోలీసు సుబేదార్ పోలీసు హైదరాబాద్ పోతారు అండి. దొంగ అనే అండి ఆయన కౌశిక్ రెడ్డి దొంగ. ఆయన రాత్రి పూట ఎందుకు అరెస్ట్ చేయాలి? వాళ్ళ పిల్లలు, మా చిన్న ఉన్న ప్రజలు వాళ్ళు మనోభావాలు దెబ్బతిని వాళ్ళు ఎంత బాధపడుతున్నారు ఇలా. ఇది అందరికి మేము అందరం అడిగింది మంచి పద్ధతి కాదని తీవ్రంగా ఖండిస్తాను. జై తెలంగాణ, జై కేసీఆర్. కొల్లాపూర్ సీనియర్ నాయకులు జడ్పీసుందరు, అసలు ఏంది వారికి సంబంధించినటువంటి ఇష్యూ ఏంది, ఎందుకు ఎవరు బెదిరించారు, అసలు కేసు సంబంధించి చెప్తారు?
ఇది మా గుండేడుకి సంబంధించిన ఇష్యూయే. మేము గుండేడు గ్రామస్తుండే. మా గుండేడు గ్రామానికి క్వారీ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసినప్పుడు కూడా మేము ఊరిలో అందరం కలిసి వద్దని చెప్పినా కూడా మేము దానికి కొంతవరకే పర్మిషన్ ఉన్నది, ఆ పర్మిషన్ ప్రకారం తీసుకుంటామని చెప్పిండ్రు. చెప్పినాక దాన్ని లోతు ఎక్కువ చేసుకుంటూ పోతుంటే మేము ఊరు అందరం కలిసి అడ్డుపడడం జరిగింది. అప్పుడు ఆయన గ్రామానికి వచ్చి ఏమనంటే మీ గ్రామానికి ఏదైనా డెవలప్మెంట్ కోసం 25 లక్షలు ఇస్తా అని అన్ని గ్రామంలోని అందరి ముందు అనడం జరిగింది. మేము మా బోర్డు ఓపెన్ చేసుకున్నప్పుడు జస్ట్ 15,000 ఇచ్చిండు, మిగతా ఇంకా 15 లక్షలు ఇవ్వాలి. మిగతా వాటి కోసం మొన్న ఈ మధ్యలో మేము వెళ్ళడం, ఇక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగడం కూడా జరిగింది. దాన్ని మమ్మల్ని ఆ పైన అడిగిన వాళ్ళకు మొత్తం ఇంటికెళ్ళి బయటికి నెట్టేసిండు మనోజ్ రెడ్డి అనేటోడు. నెట్టేసినాక మేము అందరం కలిసి ఆల్ పార్టీస్ అందరం కలిసి మా ఎమ్మెల్యే సాబ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ అందరం కలిసి మేము ఆడికి వెళ్ళడం జరిగింది. మా ఊరికి ఇస్తాన డబ్బులు ఇస్తలేడు, మా ఊరి ఆ క్వారీ వల్ల మాకు ఎంత నష్టం అవుతుందో మీరు కూడా మాట్లాడండి అని చెప్తే అప్పుడు ఎమ్మెల్యే గారు ఆ ఇష్యూలో వారితో మాట్లాడడం జరిగింది. మా అందరి ముందే మాట్లాడడం జరిగింది. దాన్ని ఇష్యూలో పెట్టుకొని ఇదంతా కావాలని కౌశిక్ మా గుండేడు ఇష్యూలో మాట్లాడినందుకు కావాలని కౌశిక్ రెడ్డిని ఇదంతా గవర్నమెంట్ వీళ్ళందరూ కలిసి కౌశిక్ రెడ్డిని అజేయాలని చూస్తారు. మీరు చేసినంత మాత్రాన ఇప్పుడేం కాదు, రేపటి నుంచి మనోజ్ రెడ్డి గారు అక్కడ క్వారీ ఎట్లా నడుపుతారో ఏం కదా మా చుట్టుపక్కల గ్రామస్తులు మేము అందరం కలిసి నిర్ణయం చేసుకున్నాం. ఈ క్వారీ ఎట్లా నడుస్తుందో, అక్కడ నుంచి లారీలు ఎట్లా పోతాయో, ఆయన ఎట్లా పర్మిషన్, ఆయనకి ఎంత పర్మిషన్ అది ఇప్పుడు ఎంత తీస్తున్నాడు, ఒక్కసారి దయచేసి విలేకరులు కూడా ఆడికి రావాలి. మేము కూడా మీకు అందరినీ పిలుస్తాం, ఆడికి వచ్చి ఒక్కసారి మీరు చెక్ చేయండి. చెక్ చేస్తే మీరు బయటపడుతుంది ఎంత ఉన్నది, ఎంత తీసి లోతున్నది, ఎంత తీసిండు, ఎంత మమ్మల్ని నష్టం అవుతుంది. మీరు ఒక్కసారి చూస్తే పేపర్లు కటింగ్లు కూడా కనబడతాయి, వీడియోలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆయన బండలు లేపుతా అంటే పక్క పంటి హెల్మెట్లు పట్టుకొని కూడా పత్తులైన దాఖలాలు ఉన్నాయి, ఎవిడెన్స్ కూడా అన్ని ఉన్నాయి. విలేకరులు వస్తే మేము అందరం చూపించడానికి కూడా మా ఊరు భార్య ఉమాదేవేమో ఎమ్మెల్యేతో ప్రాణభయం ఉంది, మా కుటుంబ సభ్యులకు భయం ఉందంటే కంప్లైంట్ ఇచ్చింది కదా. స్థానికంగా అసలు నిజంగా అటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఏం చెప్తారు? ఆయన ఈ ఎమ్మెల్యే సాబ్ ఎప్పుడు అట్లా మాట్లాడలేదు, ఇప్పుడు అట్లా చేయలేదు. ఈయన మనోజ్ రెడ్డి గారే బెదిరిస్తున్నారు అక్కడ చుట్టుపక్కల రైతులను. మీరు రైతులను ఒక్కసారి వచ్చి మీరు అందరు తీసినా కూడా చుట్టుపక్కల రైతులు చెప్తారు, ఒక్కొక్క రైతులను బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి భూములు లాక్కుంటున్నాడు. అది మేము ఆ ఊరోని కాబట్టి నేను చెప్తున్నా, మీరు వచ్చి ఒక్కసారి మీ అందరి ముందంటే ఎంక్వైరీ చేద్దాం, వస్తే తెలుస్తుంది ఆడేంది బండకాడ పరిస్థితి ఏంది అనేది కూడా. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సార్. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు ఉన్నారు, ఈ అరెస్టులను ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన పాలన ఏ విధంగా ఉంది, ఏం చెప్తారు ఇలా కౌశిక్ రెడ్డి అరెస్ట్ సంబంధించి? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రజల మార్పు అని ప్రజలు కోరుకున్నటువంటి మార్పులో భాగంగా ఇలా ప్రజలకే అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉన్నది. ప్రజల పక్షాన కొట్లాడేటువంటి ప్రజాప్రతినిధులను ఇవాళ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ అంటేనే కుట్రలు, కాంగ్రెస్ అంటేనే కేసులు, కాంగ్రెస్ అంటేనే మోసం. ఇలా ప్రజల ప్రతినిధి అయినటువంటి ఒక కౌశిక్ రెడ్డి, ఒక ఎమ్మెల్యే ఇలా దొంగరాత్రి పోయి శంషాబాద్ అక్కడ తీసుకుపోయి అరెస్ట్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం? ప్రజల పక్షాన కొట్లాడేటువంటి ప్రతి నాయకుని ఇట్లనే అరెస్ట్ చేసుకుంటూ పోతే ప్రజాస్వామ్యాన్ని కొని చేసేటువంటి పరిస్థితి ఇలా కనబడతా ఉన్నది. ఒక నాయకుని అరెస్ట్ చేస్తే ఉద్యమాన్ని ఆప ఈ టీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయొచ్చు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి షాడిస్ట్ ముఖ్యమంత్రి. అసలు నేను పరిపాలన గాలికి వదిలేసి ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎవరిని జైల్లో పట్టాలి, ఎట్లయితే ఈ తెలంగాణ రాష్ట్ర సమితి నామరూపం లేకుండా పోతుంది అన్నటువంటి సందర్భంగా చేసినటువంటి కుట్రలో భాగమే తప్ప ఇలా కౌశిక్ రెడ్డి అయితేనేమి, కేటీఆర్ అయితేనేమి, కేసీఆర్ అయితేనేమి అనేక టీఆర్ఎస్ పార్టీ నేతల మీద పెడుతున్నటువంటి కేసులన్నీ కూడా అక్రమ కేసులు, ఉత్త కేసులే. ఇవన్నీ నిలబడేటువంటి కేసులు కాదు, కోర్టులలో కూడా నిలబడేది కాదు. ఇలా కేవలం హోంశాఖ మంత్రి, ఇలా ముఖ్యమంత్రి దగ్గరనే హోంశాఖ పెట్టుకొని పోలీసులతో ఆడిస్తున్నటువంటి ఒక గారెడాటలాగా తెలంగాణ ప్రజల గారెడాట ఆడినట్టు ఇలా ప్రజలు పోలీసుల చేత గారెడాట ఆడించుకుంటూ నాయకులందరూ కూడా మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెట్టుకుంటూ తెలంగాణ రాష్ట్ర సమితిని నామరూపలేఖ కూడా చేస్తున్నటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇలా నామరూపలేఖంగా పోయేది టీఆర్ఎస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ. 2.5 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అసలు ఈ ప్రపంచమైనా కనబడకుండా పోయేటువంటి ప్రణాళికలో భాగంగానే నువ్వు ఇలా ముఖ్యమంత్రి అయి మొత్తం వ్యవస్థనే సర్వనాశనం చేస్తూ ఉన్నావు. ఒక్కొక్క వ్యవస్థని నిర్మించుకొచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వం నిర్మించగతే ఇలా వ్యవస్థనే మొత్తం నాశనం చేసి, సర్వనాశనం చేసి ఇలా తెలంగాణను ఎడారిగా మార్చేటువంటి చంద్రబాబుతో కుట్రలు చేసి ఇలా నాయకుల అరెస్ట్ కావచ్చు, నీళ్లు కావచ్చు, నియామకాలు కావచ్చు, నిధులు కావచ్చు, అన్ని విషయాలలో తెలంగాణ ప్రజలను ఎడారిగా మార్చే భాగమే ఇలా మరి కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అనేది మేము చూస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇటువంటి కుట్రలు వెంటనే నువ్వు ప్రజాక్షేత్రంలో మరి ప్రజల యొక్క తీర్పులో నువ్వు నిజంగా కూడా మాడి మషైపోతామని తెలియజేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా పోలీస్ స్టేషన్కి చేరినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా 4:30 నుంచి పాడి కౌశిక్ రెడ్డి సుబేదారి పోలీస్ స్టేషన్లో ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఒక్కొక్కరుగా వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కొద్దిసేపు క్రితమే సుబేదారి పిఎస్కు చేరుకున్నారు. సుబేదారి పిఎస్లో ప్రజెంట్ ఇప్పుడు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ పరామర్శించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కుట్రలు చేస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కేసులు నమోదు చేస్తుంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నటువంటి నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి కేసు నమోదు చేసినట్టుగా హుజురాబాద్ నియోజకవర్గం సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మరికొద్దిసేపట్లోనే వరంగల్ ఎంజీఎంకు వైద్య పరీక్షల నిమిత్తం తరలించిన తర్వాత అక్కడ నుంచి కోర్టుకు తరలించేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.